కరెక్ట్ కొలతలతో ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చికెన్ పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకోండి. ప్యాన్లోకి 1/2 kg చికెన్ వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి చికెన్లోంచి వాటర్ కంప్లీట్గా ఇనికే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 kg ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో చికెన్ పీసెస్ క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసేయాలి. అదే ఆయిల్లోకి ఆయిల్ ఎంత వేసామో దానికి సగం క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి చికెన్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతులు కలిపి చేసుకున్న పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసే టైంలో కారం యాడ్ చేసుకోవాలి. 6 టీ స్పూన్ల వరకు వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. కంప్లీట్గా చల్లారాక 1 నిమ్మకాయ రసం యాడ్ చేసి మిక్స్ చేసి 2 days పాటు ఊరనివ్వాలి. 2 days తర్వాత చెక్ చేసుకుంటే ఆయిల్ పైకి తేలి పచ్చడి ఊరుంటుంది. ఆయిల్ తక్కువగా అయింది అనిపిస్తే ఈ టైంలో కొద్దిగా యాడ్ చేసుకోండి. 2-3 months వరకు కూడా పాడవకుండా ఉంటుంది.